అదే నమస్కారం. ఆ సైకోగాడు ఉన్నాడు కదా రాజు, ఈ షాబాద్ మండలం దేవాలగూడ ప్రాంతం చెందినటువంటి వాడు చనిపోతూ అసలు మామూలు గ్యాస్ అసలు ఐఆమ్ షూర్ అదంతా కూడా కల్పిత వీడియో. పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఆ వీడియోలో ఏముందంటే వాడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మొన్న వాళ్ళని చంపడానికి శుక్రవారం చంపాడు కదా, ఎర్లీగా 4:55 ఆర్ 5 అప్పుడు ఈవినింగ్. ఆ వీడియోలో నా దగ్గర ఉన్న డబ్బంతా కూడా వాళ్ళకి ఖర్చు పెట్టేశాను. ఎవరు ఇంటర్మీడియట్ బాలిక కుటుంబానికంట. ఏం ఖర్చు పెట్టాడు? లక్షలు పెట్టేశాను వాళ్ళకి. నా పిల్లల పేరు భూములు ఉంటే ఆ భూములు అమ్మి కూడా వీళ్ళకే ధారాతత్వం చేశాను డబ్బులన్నీ. తీరా నా డబ్బులన్నీ కూడా తినేసి నన్ను వాడేసుకొని చివరికి మరలా నా మీద పోక్సో కేసు పెట్టారు. అందుకే నేను తట్టుకోలేక వాళ్ళని చంపేస్తుందని చెప్పేసి ఆ వీడియో. మరి ఇటు పెళ్ళాం పెట్టలు ఎందుకు చంపాడండి? అసలు ఎంత మూర్ఖుడు, ఇంత సైకో. నిజంగా అవతలకు అంత డబ్బులు ఇచ్చినట్టు మీరు నమ్ముతున్నారా? నాకైతే ఏమాత్రం నమ్మకం లేదు. ఏమాయ చేసేలాగా ఆ ప్రేమను తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ చదువుతున్న వీడు ట్యూషన్ టీచర్ సరితకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకొని ఆమెను బంగారంలో చూసుకోవాల్సింది పోయి మళ్ళీ వేరే ఆడల మీద మోజుపడి డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇచ్చాడో ఇవ్వలేదో మనకు తెలియదు. కానీ చివరిగా పెళ్ళాన్ని కూడా చంపాడు, బిడ్డను కూడా చంపాడంటే వీడు వేరే డబ్బులు చేయడానికి మీరు నమ్ముతున్నారా? వీళ్ళ కుటుంబ సభ్యులు ఇతను బ్రదర్ ఎవరో ఉండే ఆ కొత్తూరు పెంజర దగ్గర బాడీ దొరికింది కదా, వీళ్ళ బ్రదర్ అన్నాడు, ఈ నా కొడుకు మీ చేతుల్లో చావాలండి, నరకం అనిపించి చావాల్సిందండి, ప్రశాంతంగా చచ్చడండి వీడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఐఎమ్ షూర్ ఆ వీడియో ఏదైతే చనిపోయే ముందు చేశాడో సింపతి కోసం, కేసు డైవర్ట్ చేయడం కోసం, వీడిని చీకొట్ట ఉండటం కోసం, చనిపోయినటువంటి ఆడవాళ్ళని చీకొట్టాలని చెప్పేసి వీడి యొక్క దుర్మార్గమైన ఆలోచన తప్ప వీడు ఎట్టి పట్ల ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చాడు, వీడి డబ్బులు నా కుటుంబం వాడిందని నేనైతే అనుకోవట్లేదు. మీరేమైనా అనుకుంటున్నారా? కింద కామెంట్లో తెలియచేయండి.